ఫ్రెండ్స్, నందమూరి అభిమానులు ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నందమూరి హీరోల సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీలో నందమూరి కళ్యాణరామ్, విజయశాంతి తల్లి కొడుకులుగా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణ దక్కించుకుంది. కొత్త దర్శకుడు ప్రదీప్ చిలుకూరి ఈ మూవీని తెరకెక్కించాడు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్పై అశోక వర్ధన్, సునీల్ నిర్మించారు. అమ్మ కోసం మనం ఎన్ని త్యాగాలైనా చెయ్యొచ్చని అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం ద్వారా తెలిపారు. ఈ సినిమాకు ప్రధాన బలం విజయశాంతి, కళ్యాణరామ్. కథ పాతదే అయినప్పటికీ వాళ్ళిద్దరు పోటీ పడి నటించడంతో సినిమాపై మంచి అంచనాలు వచ్చాయి. ఒక శక్తివంతమైన తల్లి పాత్రలో విజయశాంతి దుమ్ము రేపారు. సినిమా క్లైమాక్స్లో విజయశాంతి, కళ్యాణరామ్ల మధ్య వచ్చే సీన్ అందరినీ కంటతడి పెట్టించేలా ఉంటుంది. కథ విషాదాంతం కాకపోయినప్పటికీ పతాక ఘట్టాల్లో ఎమోషన్స్ ఆ స్థాయిలో ఉంటాయి. ఆ భావోద్వేగాలే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కళ్యాణరామ్ బలం ఎమోషన్, దాన్ని ఈ చిత్రంలో అద్భుతంగా పండించాడు. అందుకే ఈ సినిమా క్లైమాక్స్ బాగా హిట్ అయింది. ఆఖరిలో సుమారు 30 నిమిషాలు అన్ని వర్గాల ప్రేక్షకులను అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ కట్టి పడేస్తుంది. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ 23 కోట్లు చేసింది. 24 కోట్ల టార్గెట్తో బరిలోకి దిగింది ఈ మూవీ. మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ముఖ్యంగా ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఆకట్టుకుంది. ఒక సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఉంటే ఆ సినిమా లాంగ్ రన్ ఉంటుంది, మంచి కలెక్షన్లు వసూలు చేస్తాయి. ఇదే జరిగింది అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీకి. ఈ సినిమా వీకెండ్స్లో భారీగా కలెక్షన్లు వసూలు చేసింది. వీక్ డేస్ వచ్చేసరికి కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 2 సినిమాలు విడుదల ఉండడం వల్ల కలెక్షన్లపై ఈరోజు ఎఫెక్ట్ పడింది. ఏది ఏమైనా డీసెంట్ స్థాయి కలెక్షన్లు నమోదవుతున్నాయి. ఈ సినిమా డే బై డే కలెక్షన్లు చూస్తే మొదటి రోజు 5,55,00,000 గ్రాస్, రెండవ రోజు 3,40,00,000 గ్రాస్, మూడవ రోజు 4,40,00,000 గ్రాస్, నాలుగవ రోజు 2,10,00,000 గ్రాస్, ఐదవ రోజు 1,60,00,000 గ్రాస్, ఆరవ రోజు 1,50,00,000 గ్రాస్, ఏడవ రోజు 1,10,00,000 గ్రాస్ వసూలు చేసింది. మరి ఎనిమిదవ రోజు శుక్రవారం ఎంత వసూలు చేయనుందో చూద్దాం. ఎనిమిదవ రోజు ఈ సినిమా థియేట్రికల్ ఆక్యుపెన్సీ ఈ విధంగా నమోదైంది. మార్నింగ్ షో 22%, మ్యాట్నీ షో 22%, ఫస్ట్ షో 24%, సెకండ్ షో కూడా 24% ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ ఆక్యుపెన్సీని బట్టి చూస్తే ఎనిమిదవ రోజు ₹1,00,00,000 గ్రాస్, 50,00,000 షేర్ వసూలు చేస్తుందని తెలుస్తుంది. 8 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 20,80,00,000 గ్రాస్, 13,70,00,000 షేర్ వసూలు చేసింది. 10,20,00,000 షేర్ వసూలు చేస్తే క్లీన్ హిట్ అవుతుంది. చూడాలి మరి ఈ సినిమా ఎన్ని రోజుల్లో బ్రేక్ ఈవెన్ అవుతుందో.